ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్పుని కోడలుగా ఒప్పుకోను అన్న ధాన్యలక్ష్మికి అప్పు గురించి గుండె పగిలే నిజాన్ని చెప్పి షాక్ ఇచ్చిన కనకం. నిజంగానే అప్పు గురించి కనకం ఎటువంటి నిజాన్ని బయట పెట్టబోతుంది, అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. ఇక కనకం అయితే అప్పుకి పెళ్లి సంబంధం కుదిరిందని, పెళ్లి చూపులు చూసుకోవడానికి రేపు వస్తున్నారని కావ్యకి కాల్ చేస్తుంది. అప్పుడే కావ్య అయితే ఇప్పటికైనా అప్పు జీవితం ఒక గాడిలో పడితే అదే చాలమ్మా, సూటిపోటి మాటలతో తను చాలా బాధపడుతుంది అని కావ్య అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కనకమైతే అల్లుడు గారు నువ్వు తప్పకుండా రేపు రావాలి, మీరే పెద్ద మనుషులుగా నుంచొని అప్పు పెళ్లి జరిపించాలి అని అంటూ ఉంటుంది. కనకమైతే కనకమన్న ఆ మాటకి సరేనమ్మా, ఆయన అడిగి తప్పకుండా వస్తాము అని అంటూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే కావ్య అయితే ఇక గదిలోకి వెళ్ళి రాజుతో అంటూ ఉంటుంది, రేపు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటుంది. రేపు మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు, అయినా నేనెందుకు రావడం, నువ్వెళ్ళు, నీకేదైనా అవసరం ఉంటే అని రాజు అయితే అంటూ ఉంటాడు. అప్పుకి రేపు పెళ్లి చూపులంట అని కావ్య అయితే రాజుకి షాక్ ఇస్తుంది. ఏంటి, అప్పుకి పెళ్లి చూపులా, ఎవరిని అడిగి పెళ్లి చూపులు ఫిక్స్ చేశారు అని అడుగుతూ ఉంటాడు. రాజు అయితే అదేంటండి అలా మాట్లాడుతున్నారు, ఎవరిని అడిగి పెళ్లి చూపులు ఫిక్స్ చేయాలి అలా అంటున్నారేంటి అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇక రాజు అయితే చెప్తూ ఉంటాడు, నిజంగానే రేపు అప్పుకి పెళ్లి చూపులా, అప్పు కూడా ఈ పెళ్లికి ఒప్పుకుందా అని అడుగుతూ ఉంటే అదేంటండి అలా మాట్లాడుతున్నారు, అప్పు అంతా కూడా మా అమ్మ నాన్న ఇష్టమే అని చెప్పింది అని అనగానే అదేంటి, కళ్యాణ్ని ప్రేమిస్తుంది కదా, వేరొకరిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అని అడుగుతూ ఉంటాడు. రాజు అయితే కళ్యాణ్కి పెళ్ళి అయిపోయింది కదా, ఎప్పుడైతే కళ్యాణ్ అనామిక మెడలో తాళి కట్టాడో ఆ రోజునే తన ప్రేమని కూడా అది మర్చిపోయింది అని అంటూ ఉంటుంది కావ్య అయితే. అప్పుడే రాజ్ కావ్య ఇద్దరూ కూడా కనకం ఇంటికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. కానీ రాజ్ అయితే ఈ పెళ్లి చూపులు జరగకూడదు, కళ్యాణ్ అప్పుని ఎంతగానో ప్రేమిస్తున్నాడో, ఇప్పటి వరకు వాడి జీవితంలో అన్ని సమస్యలే వచ్చాయి, వాడికి ఎటువంటి సంతోషం లేదో, కానీ ఇప్పుడు తన కోరుకున్న అమ్మాయినన్నా వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను, ఎంత కష్టమైనా సరే వాళ్ళిద్దరికీ నేను పెళ్లి చేస్తాను అని రాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. కనకం ఇంటికి వెళ్తారు కావ్య, రాజు అయితే అప్పుడే అప్పుని పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తారు. వచ్చిన తర్వాత అబ్బాయి తరపు వాళ్ళైతే మీ అమ్మాయి ఎక్కడో హోటల్ రూమ్లో దొరికిందంట కదా, అదేది నిజం కాదని మేము నమ్ముతున్నాంలేండి, కానీ 10 మంది కూడా గుసగుసలాడుకుంటున్నారులే అని అంటూ ఉంటారు వాళ్ళైతే. అయినా ఇవన్నీ కూడా మీకు తెలిసే కదా వచ్చారు, మళ్ళీ వచ్చాక ఇలా మాట్లాడతారేంటి అని కనకం అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రాజుకి కోపం వచ్చి, పెళ్లి చూపుల్లోనే అప్పుని ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు, ఇంతలా అనుమానిస్తున్నారు, రేపు పెళ్ళైతే అప్పు పరిస్థితి ఎలా ఉంటుందో, మీరు కోడల్ని ఎంత బాగా చూసుకుంటారో మొత్తం అర్థమైపోతుంది, కాబట్టి ఈ పెళ్లి చూపులు ఏమీ లేవు, క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు రాజు అయితే. ఇక రాజన్న మాటకి అప్పుడే కనకం వాళ్ళు ఏంటల్లుడు గారు అలా అంటున్నారు అని అనగానే మీరుండండి అత్తయ్య, మీరు వెళ్ళండి అని రాజు చెప్తూ ఉంటాడు. నేను ఒక మంచి సంబంధం అప్పుకి ఆల్రెడీ చూసేశాను, అబ్బాయి చాలా మంచివాడు, అలాగే కోటీశ్వరుడు, ఉన్నత కుటుంబం నుంచి వచ్చాడు, చాలా మంచివాడు అని అంటూ ఉంటాడు రాజు అయితే. ఆ మాట విని కావ్య, కనకం, కృష్ణమూర్తి అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఏంటల్లుడు గారు మీరు చెప్పేది అని అంటూ ఉంటే, అవునత్తయ్య మంచి సంబంధం చూశాను, మీరు అప్పుని తీసుకొని నాతో పాటు రండి అని అందరినీ కూడా కారులో తీసుకువెళ్తాడు. కారులో తీరా రాజు అయితే ఇంటికైతే తీసుకువెళ్తాడు. అలా ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత కనకం అయితే అంటూ ఉంటుంది, అదేంటి అల్లుడు గారు ఇక్కడికి తీసుకొచ్చారు అని అనగానే చూడండి అత్తయ్య, నేను చూసిన సంబంధం అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, లోపలికి రండి అని అంటూ ఉంటాడు రాజు అయితే. ఏంటమ్మా కావ్య, అల్లుడు గారు చూసిన సంబంధం గల అబ్బాయి ఇక్కడే ఉన్నాడంటున్నారేంటి అని అనగానే నాకు అదే అర్థం కావడం లేదమ్మా, లోపలికి వెళ్ళి చూద్దాం అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడు ఇక లోపలికైతే వెళ్తారు. పిన్ని, బాబాయ్, మమ్మీ, డాడీ అందరూ బయటికి రండి అని హాల్లోకి అందరినీ పిలుస్తాడు. రే కళ్యాణ్ ఎక్కడున్నావురా, రా బయటికి అని అంటూ ఉంటాడు రాజు అయితే. అప్పుడే కళ్యాణ్ అయితే అప్పుని చూసి ఇక కిందకి వస్తాడు. ఏంటన్నయ్యా అని అడుగుతూ ఉంటే, ఏంట్రా మనసులో అంత ప్రేమని దాచుకొని కవితల రూపంలో ప్రేమని తెలియచేస్తే ఆ ప్రేమ నెరవేరుతుందా ఏంటి,
ఎదురుగుండా ఉండి నీ ప్రేమని చెప్పాలి. చెప్పు ఇప్పుడు. నీ ప్రేమని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టాను, ఏం చెప్తావో చెప్పు అని అంటూ ఉంటాడు. రాజ్ అయితే ఆ మాట విని ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. రాజ్, ఏం చేస్తున్నావు నువ్వు అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటే, ఏంటండి ఇదంతా అని కావ్య అంటుంది. కొంచెం సేపు ఎవరు మాట్లాడకండి, కళ్యాణ్ నువ్వు చెప్పరా అని అంటూ ఉంటాడు. రాజ్ అయితే, అప్పు, నా మనసు నిన్ను కోరుకుంటుంది, నిన్ను ప్రేమిస్తుంది, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతూ ఉంటాడు. కళ్యాణ్ అయితే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పు అయితే, అదేంటి కవి అలా మాట్లాడుతున్నావు అని అనంగాల్ని అప్పుడే కళ్యాణ్ అయితే, నువ్వేమీ మాట్లాడుకో, నీ మనసులో నేనున్నానా లేదో చెప్పు, మొత్తం అన్నయ్య చూసుకుంటాడు అని కళ్యాణ్ చెప్తాడు. అప్పుడే ఇక అప్పు అయితే, ఐ లవ్ యూ కవి అని అంటూ అప్పు తన మనసులో కళ్యాణ్ ఉన్నాడని చెప్పేస్తుంది. అది విని ఒక్కసారే రుద్రాని, ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది అని షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ధాన్యలక్ష్మి, అక్కడ కనక ఇంటి నుంచి నీకు నీ కొడుక్కి భార్యని తీసుకొస్తున్నావా, అసలు నీకు బుద్ధుందా అని రుద్రాని పక్కకు వెళ్ళి అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మితో. అప్పుడే ధాన్యలక్ష్మి, మీరెవ్వరూ ఒప్పుకున్నా సరే నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను, ఈ అనాథ పిల్ల, ఈ పేదింటి పిల్ల అసలు కూడా నా కోడలు అవ్వడానికి వీల్లేదు అని అంటూ అప్పు కోడలు అవ్వడానికి వీల్లేదని ధాన్యలక్ష్మి కరాఖండిగా చెప్పేస్తుంది. అప్పుడే కనకమైతే, ఎవరమ్మా పేదరాలు, ఎవరు పేదింటి నుంచి వచ్చిన అమ్మాయి, అప్పు అసలు మా కూతురే కాదో అని కనకమంటుంది. ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. స్వప్న, కావ్య అయితే, ఏంటమ్మా నువ్వు చెప్తుంది, అప్పు నీ కూతురు కాదంటావేంటి అని అంటూ ఉంటారు. అవునమ్మా, మీకు తెలియని ఒక విషయం ఉంది, అప్పు మా కూతురు కాదు, అప్పు గొప్పింటి కూతురు, గొప్పింటి నుంచి తను వచ్చింది. అప్పు చిన్నప్పుడే తన తల్లి చనిపోయింది, తన తండ్రి అప్పుని చూసుకోవడానికి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ సవతి తల్లి తన్ని పోరు పెట్టడం మొదలుపెట్టింది. అప్పుడే ఎదురింట్లో మేము ఉండేవాళ్ళం, ఆయన మాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. అప్పుడే ఇక అప్పుని మాకు అప్పచెప్పి కొన్ని డబ్బులు ఇచ్చి మీరు దూరంగా వెళ్ళిపోమని చెప్పాడు. తర్వాత మీరు ఎక్కడున్నా నేను అక్కడికి వచ్చి నెల నెల డబ్బులు ఇస్తాను, నా కూతురు మీద కొంచెం ఆస్తి కూడా ఇస్తాను అని చెప్పాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ అతను తిరిగి రాలేదు. మేము అక్కడికి వెళ్తే వాళ్ళు ఆస్తినంతా అమ్మేసుకొని అమెరికా వెళ్ళిపోయారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అని అప్పు గురించి గుండె పగిలే నిజాన్ని బయటపెడుతుంది కనకం. అప్పు ఒక గొప్పింటి అమ్మాయి అని తెలుసుకొని ధాన్యలక్ష్మి అయితే కళ్యాణ్కి ఇచ్చి చెయ్యాలా లేదా అని ఆలోచనలో పడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.